లేదు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే కానీ. ఆయన ప్రజల నెమ్మది కొరకు రాజు నియమించిన చట్టాన్ని మార్చివేసిన ఒకే ఒక దేవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నీ కొరకు చట్టం మార్చలేడా? దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మీ స్త్రీలు ఏమంటున్నారంటే అది రాయిని తొలగించిన అసాధ్యము, ఎవడు మాకు సహాయం చేస్తాడు? నమ్మకంతో ముందుకెళ్లారు, దేవుని యొక్క నుండి సహాయం దొరికినది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈ పునరుద్ధారణ శక్తి గురించి, ఈ పునరుద్ధారణ దీని గురించి ఎక్కువ నేను వివరించకపోవడానికి కారణం ఏంటంటే అనేక సార్లు మీరు విన్నటువంటి మెసేజే కనుక. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చూడండి, మళ్ళా 4వ మాట ఒకసారి చదువుదాం. సరే, ఒక్క మాట తెలుసుకుందాము. అన్ని జనులు బలులు దేనికి అర్పిస్తారు అన్న విషయం 106వ కీర్తన చూద్దాము. మొదటి కొరింథీ 10:20 చూద్దాం. అన్ని జనులు దేనికి బలులు అర్పిస్తారన్నది. మొదటి కొరింథీ 10:20. అంటే మీరు అర్పించే ఎక్కడ తింటా ఉన్నారు అంటే దయ్యాలకు అర్పించినటువంటి అర్పణాలు తింటా ఉన్నాయి కనుక దయ్యాల యొక్క గుణ లక్షణాలు వస్తాయి. అంటే పారిభాగస్తులు అవుతా ఉన్నారు మీరు. వారి పాపంలోను, శాపంలోను, దోషంలోను, వ్యాధిలోను, రోగములోను, జ్వరములోను అన్నిటి విషయంలో మీరు పారిభాగస్తులు అవుతా ఉన్నారు. అందుకే నొప్పులు, రోగములు, వ్యాధులు అన్ని వారు అన్ని అనుభవిస్తారు. దయ్యాల యొక్క గుణ లక్షణాలు ఏంటివి? వ్యభిచారం చేయరని చెప్తుంది, దొంగతనం చేయమని చెప్తుంది, సిగరెట్ తాగమని చెప్తుంది, మందు తాగమని చెప్తుంది. మీరు అనుకుంటారు అయ్యో మా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి మందు మానట్లేదే అనుకుంటారు, సిగరెట్ తాగడం మానేయట్లేదే అనుకుంటారు. అయ్యో ఇతడు వ్యభిచారం చేయడం వరకు వెళ్తా ఉన్నాడు, ఇతడు వ్యభిచారం మానట్లేదే అని బాధపడతా ఉంటారు. అనేక సార్లు సేవకుల చేతకు వచ్చి ప్రార్థన చేసుకుంటారు, కానీ మీ బుద్ధి మాత్రం మారదు. అందుకే శైలన్న గారు అంటారు, బట్టలు మారిస్తే బ్రతుకు మారదు, బట్టలు మారిస్తే బ్రతుకు మారదు, గుండు కొడితేనే గుణం మారదు. మనసు మారాలమ్మా, నీ మనసు మారాలమ్మా, బుద్ధి మారాలన్నా, నీ బుద్ధి మారాలన్నా. గుండు కొడితే గుణం మారుతుందా? గుండు కొట్టించుకున్న ఎవరైనా గుణం చూసినా ఆ గుణం వాక్యం ఉంటుంది. కొత్త బట్టలు వేసుకొని తక్కేసుకుంటే ఏమైనా గుణం మారుతుందా? మారదు. దేవుడు కోరుతున్నది ఏంటంటే నీ మనసు మారాలి. దేవుడు కోరుతున్నది ఏంటంటే నీ హృదయం మారాలి, నీ మనసుకు మారు మనసు కలగాలి, నీ హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నాకు ఇవ్వబడినటువంటి సమయము అయినది కనుక ఈ యొక్క మాటను మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తాను. స్త్రీలకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే రాయటం వచ్చినది, అయినను సరే ముందుకు సాగిపోయినారు, కానీ వాళ్ళకి అక్కడ వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకు వెళ్ళకూడదు వాళ్ళంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు అనేక సార్లు వాళ్ళకి చెప్పినాడు, అనేక సార్లు తెలిసినటువంటి విషయంలే. లేఖనములు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం రాలేదా? ఆయన తిరిగి లేస్తాడన్న మాటలు జ్ఞాపకం రాలేదా? ఆయన చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం రాలేదా? ఆయన మర్చిపోయారా? ఎట్లెట్లా మర్చిపోయారు? ఇట్లెట్లా విడిచిపెట్టారు? ఆయన మర్చిపోయారంటే ఆయన విడిచిపెట్టారు కదా, ఇట్లెట్లా మర్చిపోతుంది? ఆయన చెప్పినటువంటి మాటలు ఇట్లెట్లా మర్చిపోతుంది? అనేక సార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ పట్ల చేసినటువంటి కార్యము మర్చిపోతూ ఉంటారు. పరిశుద్ధ లేఖనం ఏం చెప్తా ఉన్నది, ఏం హెచ్చరిస్తామో అనేకమైనటువంటి విషయాలు మర్చిపోతూ ఉంటారు. మర్చిపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడతా ఉంటాయి. వాళ్ళు నిజంగా విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులు అయితే, నిజంగా నమ్మకున్నటువంటి వ్యక్తులు అయితే, నిజంగా ఆయన చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం ఉంటే వాళ్ళ సమాధి యొద్దకు వెళ్ళేటటువంటి వ్యక్తులు కాదు. చూద్దాం ఎక్కడికి వెళ్ళేటటువంటి వ్యక్తులు. 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాము. మార్క్స్ మొత్తం 16వ అధ్యాయం 7వ వచనం. మార్క్స్ 16:7 చూపిస్తే, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీలేలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళేవారంటే గలీలేలోనికి వెళ్ళేటటువంటి వ్యక్తులే. అక్కడికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తుల రూటు మ్యాప్ మారిపోయినది. వాళ్ళు గూగుల్ చూసి వెళ్ళలే, మ్యాప్ చూసి. రూట్ ఇట్టెట్లో మారిపోయింది, మారిపోయినది. ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి వ్యక్తులు ఎక్కడికో వెళ్ళినారు కనుక నీ జీవితం ఎట్టుపోతుందో నీకు అర్థం కావట్లేదా? నీ జీవిత విషయంలో ఏమైపోతుందో నీకు అర్థం కావట్లేదా? నీకు అర్థం కావాలి అంటే
నీకు మనశ్శాంతి నెమ్మది దొరకాలి అంటే ఏం చేయాలో తెలుసా? యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతిని ఇచ్చువాడావే నా యేసయ్యా, శాంతిని ఇచ్చువాడావే. చాలా మందికి నెమ్మది సమాధానం దొరకక ఎక్కడికి తెలుసా? యాత్రలు వెళ్తా ఉన్నారు. గోవా పోదాం, కర్ణాటక పోదాం, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, ఆ కొండ ఎక్కుదాం, ఈ కొండ ఎక్కుదాం. ఎన్ని కొండలు ఎక్కని, ఎంతమంది మనుషులు దగ్గర ఎంతమంది బంధువులు మారని, మిత్రులు మారని, స్నేహితులు మారని, మనశ్శాంతి మాత్రం దొరకదు. కారణం ఏంటో తెలుసా? ఆ మనుషుల ద్వారానే మనశ్శాంతి పోతా ఉన్నది. నీకు మనశ్శాంతి ఇచ్చేటటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కనుక స్త్రీలు ఒక విషయంలో దేవుని మీద ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది, కానీ కొన్ని విషయాలు మర్చిపోయారు. అలాంటి మర్చిపోయేటటువంటి పరిస్థితుల్లో మీరు ఉండకూడదు, మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడ గొప్ప దేవా, నీతిమంతుడా, నీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ దినమందు ప్రభువా నీ సన్నిధిలో నన్ను నిలబెట్టున్నారు, అందుకని వందనాలు స్తోత్రము తండ్రి. ఉన్నటువంటి సమయం అంతటి ప్రభావం మీ చేతుల్లో పెట్టున్నామయ్యా. ఈ దినమున వాక్యం విన్న వారందరినీ ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా దైవజనులు మా మధ్యలోకి నడిపించున్నారు, ఆయన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకా నువ్వు ప్రభువా ఈ దైవజనుడికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించండి. ఈ ఆత్మాభిషేకం చేత ప్రభువా మీరు గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయన ద్వారా అనేకులు రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ నామ ఘనత, మహిమ ఎల్లప్పుడూ మా అందరి ద్వారా పొందుకోమంటూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.